మాయ రౌడీల నుండి తప్పించుకొని అయితే పారిపోతూ ఉంటుంది. ఇంతలో రాజు కావ్య వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే అద్దంలో నుండి మాయనైతే చూస్తూ ఉంటుంది. ఏంటి మాయలా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజునైతే కారు ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఎందుకు పిచ్చేంటి నీకు ఇప్పుడు కారు ఆపమంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే లేదండి మాయ అండి పరిగెడుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే కారు ఆపి బయటకైతే దిగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య కూడా బయటకు దిగుతూ ఉంటుంది. అది చూసిన మాయ అయితే కావ్య వాళ్ళు నాకు ఎదురుపడ్డారు, నాకు ఇంకే బెంగా లేదు అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే వాళ్ళని చూసి పారిపోతూ ఉంటారు. ఆ మాయాని తీసుకొని అయితే కావ్యరాజు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఇప్పుడు వినండి, ఈ అమ్మాయి ఏ మాటలు చెప్తుందో, ఎవరిది తప్పు ఉందో ఎవరిది ఒప్పు ఉందో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మాయ అయితే మొత్తం నిజాన్ని మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇందులో ఎవరిది ఎలాంటి తప్పు లేదు, ఇందులో మొత్తం తప్పు ఉన్నది నాది మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయితే సుభాష్ ఏ తప్పు చేయలేదు, అలాగే రాజు కూడా ఏ తప్పు చేయలేదని చెప్పేసి అయితే అపర్ణ అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.